హలో ఆల్, రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బయట చూస్తే కూల్గా వర్షం అయితే పడుతుంది. అలా వర్షం పడుతున్నప్పుడు వేడి ఏమైనా తినాలనిపిస్తుంది కదా. అందుకోసం అప్పుడే నాకు ఇష్టమైన వేడి మిర్చి బజ్జీ విత్ అల్లం టీ అయితే తాగాలనిపించింది. ఆ కాంబినేషన్ వేరే అసలు. అలా తాగితే కిక్కే వేరే అసలు. సింపుల్ వేరే చూపిస్తే ఎలా చేసేలా చూసేయండి. ముందుగా శనగపిండి తీసేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేవారు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిర్చి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత చింతపండు గుజ్జులో కొంచెం కట్ చేసిన వాము, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిర్చిలో ముందుగా సీడ్స్ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఈ చింతపండు గుజ్జును అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఈ మిర్చి బజ్జీ అనేది అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ నుంచి తీసేయాలి. అంతే. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాంబినేషన్ అనేది. తర్వాత అదే స్టవ్ పైన గంజి పెట్టేసి మిల్క్ వేసేసుకొని కొంచెం టీ పౌడర్, కొంచెం షుగర్, కొంచెం అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వేసేసుకొని ఒక 2 పొంగులు వచ్చే వరకు మరగబెట్టుకొని దించేసుకోవడమే. అలా దించిన తర్వాత అలా కప్లో వేసేసుకొని వేడిగా మిర్చి బజ్జీతో తాగితే ఆ కాంబినేషన్ వేరే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, పక్కా మీకు కూడా నచ్చుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.